ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి మరి కొద్ది దినాలు అవుతుంది. కొన్ని మరి వీడియోలు చేయడం జరిగింది. మీరందరూ ఆదరించారు, లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ యూట్యూబ్ మరి పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి దేవుని విషయాలు మరి కొన్ని మీతో నేను పంచుకోవాలి అని నేను ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మరి ఊరూరా తిరిగి కానీ, లేదంటే ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసి కానీ మరి అంత మాట్లాడే అంత పెద్ద మరి పనిని నా వల్ల కాదు కనుక, మరి మంచి అవకాశంగా దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఈ యూట్యూబ్ మరి ఈ యొక్క సోషల్ మీడియా మరి నాకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. కనుక ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అదే నా ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటి నుంచి నేను ఇంకా దేవుని మాటలు లేక దేవుని పాటలు పాడాలని నేను ఆశపడుతున్నాను. కనుక మీరు సహోదరులు ఎవరైతే ఈ వీడియో వీక్షిస్తున్నారో మరి అందరూ నాకు సపోర్ట్ చేసి మరి దేవుని నామాన్ని ఘనపరచాలని, మహిమపరచాలని మరి నేను కోరుకుంటున్నాను. దేవుని మాటలు నాకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి, అలాగే పాటలు, మాటలు, దేవునికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కనుక మీరు కూడా విని మీకేవైతే మరి ఏవైతే వింటున్నారో ఆ మాటలను హృదయంలో ఉంచుకొని, అది నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కానే కాదు. ఎందుకంటే దేవుడు మనందరికీ గ్రంథం మన చేతికి ఇచ్చాడు. గ్రంథంలో చూసి అలా ఉన్నవో లేవో పరిశీలించుకుంటూ మన బ్రతుకుని, జీవితాన్ని సరి చేసుకుంటూ మరి ముందుకి పోవాలి. కనుక ఇప్పుడు నేను ఇదిగో చిన్న మాట ఒకటి నేను చదివి వినిపించి మీకు మరి దాన్ని వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు మరి ఏదో ఒక చిన్న మాట చదివి వినిపిస్తాను, ఎక్కువేమీ ఉండదు. కనుక వినాలి.